अस्सलामुअलैकुम सबको ईद मुबारक। నేను మా ఊర్లో ఈద్ పండుగ ఎలా చేసుకున్నానో ఫుల్ బ్లాగ్ చూడండి. చాలా మంచిగుంటది. లాస్ట్ వరకు చూడండి. అసలు ఎన్ని కష్టాలు పడ్డానో గూడా. మా దాదైతే రోకల్లో నూరుతున్నది మసాలా. సో, ఎందుకంటే మటన్‌లో ఏయడానికి అని జెప్పేసి రోకల్లో నూరిన మసాలాని యేసుకుంటాం ఎప్పుడు మంచిది. సో, షేర్ కుర్మా కోసం అని జెప్పి ప్లేట్ గూడా సాఫ్ జేసుకున్నా. నేనైతే నమాజ్‌కి పోవడానికి రెడీ అయినా. మొత్తం కొత్త డ్రెస్ యేసుకున్నా. మా డ్యాడీ గూడా అంతా రెడీ అవుతున్నారు. ఇప్పుడు మేమందరం ప్రిపేర్ చేసుకున్నాము. షేర్ కుర్మా రెడీ అయిపోయింది. సో, షేర్ కుర్మా తినేసి అందరము మేము ఈద్ నమాజ్ చేయడానికి ఈద్‌గా దగ్గరికెళ్ళాలి. ఈద్‌గా అంటే మాకు ఊరుకు కొంచెము దూరంలో ఉంటది ఈద్‌గా. సో, అక్కడికెళ్ళాలి. అక్కడ ఇప్పుడు మసీదులో నమాజ్ జెయ్యము. ఈ ఈద్ పండుగలకందరికీ ఈద్‌గా దగ్గరికెళ్ళే మనము నమాజ్ జేయాలి. సో, నేను మా అన్నయ్య ఇద్దరం షేర్ కుర్మా తిన్నాం. ఆ తర్వాత నేను మా డ్యాడీ ఇద్దరం కలిసి ఈద్‌గా దగ్గరికైతే స్టార్ట్ అయిపోయినాము. సో, మా డ్యాడీ డ్రైవింగ్ చేస్తున్నాడు. నేను వెనక కూర్చొని వీడియో తీస్తున్నా. ఇదే మా మసీదు. సో, ఇదే మా విలేజ్ ఇది లొకేషన్ ఎలా ఉంది ఫ్రెండ్స్. సో, అక్కడి నుంచి మేము కబ్రస్థాన్‌కైతే చేరుకున్నాము. కబ్రస్థాన్ దగ్గర ఈద్‌గా ఉంటది. సో, అక్కడనే మేము నమాజ్ చేస్తాము. ఇంతలోనే మా పోలీసు బ్రదర్స్ కూడా వచ్చారు. ఏదైనా గొడవ కాకుండా చూసుకోవడానికి, ఆపడానికి పోలీసు వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో, అంతలోనే మా మౌలవి సాబు మా గ్రామంలో ఉన్న ముస్లిం సోదరులందరూ ఈద్‌గా దగ్గరికి చేరుకొని ఈద్ నమాజ్ చేసుకోవడానికి అందరూ వాళ్ళ జానమాజులో కూర్చున్నారు. సో, చూడండి. సో, చాలామంది ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా టైం కాలేదు. సో, మొత్తానికైతే ఈద్ నమాజ్ అయిపోయింది. సో, అందరం ప్రేమ ఆప్యాయతలతోటి పలకరించుకుంటూ ఈద్ ముబారక్ అని చెప్పుకుంటూ అలాబలా తీసుకుంటున్నాము. సో, ఇక్కడితోటి మా ఈద్‌గా నమాజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుంచి మేము మా తాతగారి దగ్గరికెళ్ళినాము. మా తాత కబ్రస్థాన్‌లో గోరి దగ్గరికైతే వెళ్ళి అతని కోసం దువా చేసినాము. అతనికి జన్నత్ కల్పించమని అల్లాహనైతే పేర్కొన్నాము. మేమైతే ప్రేయర్ చేసి దువా చేసినాము. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికెళ్ళిపోయినాము. ఈద్‌గా నమాజ్ దగ్గర నుంచి మళ్ళా మా ఇంటికెళ్ళడానికైతే ఇప్పుడే వెళ్ళిపోతున్నాము. ఇంటికెందుకు పోతున్నాము అంటే ఇంటికెళ్ళిపోయి అక్కడ మా పాప అయితే వెయిట్ చేస్తున్నది. సో, మా పాపను డైరెక్ట్‌గా ముట్టుకోకుండా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ముట్టుకున్నాం. ఎందుకంటే కబ్రస్థాన్ నుంచి వస్తున్నాం కాబట్టి మంచిది కాదు. సో, అందుకే మా డ్యాడీ, మా దాది సో, ఇంటికి రాంగానే స్పెషల్ మటను అంతా రెడీ అయి ఉంది. సో, ఇప్పుడు తినడమే లేటు ఇగ. సో, చూడండి బగారా రైస్ విత్ మటను. సో, నల్లిబొక్క అయితే పడింది నాకు. నల్లిబొక్క వేసుకొని అయితే లంచ్ అయితే తినేసిన మార్నింగు. సో, లంచ్ తినేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మేము బయలుదేరి మా అత్తగారింటికైతే వెళ్తున్నాం. మా అత్తగారింటి మీన్స్ మా వైఫ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికెళ్తున్నాం ఇప్పుడు. సో, మేము మా విలేజ్ నుండి వాళ్ళ విలేజ్‌కి ఇప్పుడు మేము వెళ్తున్నాము. సో, మొత్తం 2 అవర్స్ జర్నీ అయితే మొత్తము మళ్ళా ఎళ్ళడానికి. సో, మా ఇంటికాడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో వాళ్ళ ఇంటికాడ కూడా అలా విధంగానే ఈద్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళకి సంతోషం, మనకు సంతోషము. సో, వెళ్ళగానే మంచిగా స్ప్రైట్ పోసిల్లు. ఆ తర్వాత ఇంత మటన్ ఉంటే మటన్ ఏసిల్లు తినమని జెప్పిల్లు. సో, మటన్ తినేసిన. ఆ తర్వాత ఇంటికెళ్ళిపోయి అక్కడి నుంచి మా దాది వాళ్ళ ఇంటికెళ్ళిన. సో, అక్కడ గూడా ఇంటికెళ్ళిపోతే షేర్ కుర్మా ఇచ్చిల్లు ఫస్టు. ఆ తర్వాత వాళ్ళు కుర్బానీ ఇస్తున్నారు. సో, ఈ బక్రీద్ పండుగకు అందరం కుర్బానీ ఇవ్వాలి. సో, కుర్బానీ అయితే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. సో, అంతలోనే ఆకలైతుందంటే మా వైఫ్ అన్నం ఏసుకొనొచ్చింది. సో, మటన్ కర్రీ స్పెషలు. సో, కుర్బానీ ఇచ్చిన మటనే ఉంది కాబట్టి ఈ 2 రోజులు మొత్తము నీసే ఉంటది ఇంట్ల. మొత్తం మటను, బోటి, తలకాయ కూర, లివర్ ఫ్రై అన్నీ ఇవే నడుస్తాయి. 2 రోజుల దాకా మటన్ అయితే ఎవరి ఇంట్లో చూసినా ఈ 2 రోజులు మటన్ ఉంటది. ఎందుకంటే మేమే బక్రీని అది కుర్బానీ ఇస్తాం కాబట్టి సో, అక్కడైతే మటన్ అయితే చాలా ఉంటది ఈరోజు. సో, ఇప్పుడు మటన్ అయితే కంప్లీట్ చేసిన. ఆ తర్వాత చిన్న స్ప్రైట్ ఇచ్చిల్లు. స్ప్రైట్ తాగేసిన. చూడండి కుర్బానీ ఇయ్యాల్సిన మటన్ ఇప్పుడు పోగుల్లాగా లెక్క పెడుతున్నాము. సో, ఇంటింటికి ఎవరైతే ఇంట్లో కూర చేసుకోలేని స్తోమత ఉన్నారో వాళ్ళకి పేదలకి వాళ్ళకి వీటిని ఇచ్చి ఆ ఒక్కరోజైనా వాళ్ళు కడుపు నిండా అన్నం తినేలాగా ఉండాలని చెప్పేసి మేము వాళ్ళకు బక్రీద్ అనేది వాళ్ళకు పంచుతాము. కొంచెం మాంసం ఇస్తాము. సో, ఆ విధంగా అయితే మేము ఈ పండుగ సెలబ్రేట్ చేసుకున్నాము. సో, తర్వాత మళ్ళా ఈవినింగ్ అయింది. ఈవినింగ్ గూడా మళ్ళీ మటన్ కూరతోటి తినేసి ఈ విధంగా నాకు డే కంప్లీట్ అయిపోయింది.